అంటే గుండెపోటు అంటే మనకు చాలా వరకు ఒక జ్ఞానం ఒకటుంది. అంటే గుండెపోటు అంటే వెనక నుంచొస్తది, ఈ చెయ్యిలో ఆగుతది, లేకపోతే ఒకసారి ఏదో ఇబ్బందుంటది అని. ఇదే లక్షణాలు గ్యాస్ట్రిక్‌లో కూడా చాలా వరకు కనిపిస్తుంటాయి. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత అది గ్యాస్ట్రిక్ అంటాడు. డాక్టర్ ముఖర్జీ గారి దగ్గరికొచ్చినా అదే చెప్తారు. ఎలా అంటే అంటే దీన్నేమన్నా ఒక అలాగేమైనా ఐడెంటిఫై చిన్న చేయగలుగుతామా? ఒక్క వ్యత్యాసం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఒకటి నడిస్తే వచ్చే సింప్టమ్ ఏదైనా కూడా అది గుండెదే అనుకోవాలి. ఓకే. అంటే నడిస్తే మనకిక్కడ మంటొస్తుంది. అది గుండె. ఆ! నడిస్తే మనకి కడుపులో ఇబ్బందిగా ఉంది. నడిస్తే ఆ! అది గుండె. నడిస్తే మనకి ఎడమ వైపు నొప్పొచ్చింది. గుండె. నడిస్తే దవడ లాగుతా ఉంది. హ్మ్. అది గుండె. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఇన్ లా వచ్చారు. కొంచెం రేర్ సింప్టమ్. ఆయనకి నడిస్తే కుడి చెవి నొప్పొస్తది. ఓకే. నడిస్తే కుడి చెవి నొప్పొస్తది. ఆయనకి అంతే ఇంకేం లేదు. ఆ! ఆయనకి హార్ట్ అటాక్ ఉంది. నడిస్తే ఆయనకి కుడి చెవి నొప్పొస్తుంది. అంటే మీరు ఏదైనా సరే నడిస్తే మీకు ఇబ్బంది. బొడ్డు పైన ఎక్కడైనా సరే నడిస్తే ఇబ్బంది వస్తుంది అనంటే అది గుండెకి సంబంధించింది అనేది తెలుసుకోవాలి. ఇందాక వాకింగ్ కోసం మాట్లాడారు. అంటే గుండె బాగుండాలంటే వాకింగ్ అనేది కంపల్సరీ అండి? చాలా కరెక్ట్ విషయం అండి ఇది. వాకింగ్ చేయటం వల్ల 2 లాభాలుంటాయి. ఇప్పుడు మనం చెప్పిన దాని ప్రకారం ఒకటి గుండె జబ్బు వచ్చే అవకాశం తగ్గుతుంది. రెండోది ఒకవేళ గుండె జబ్బు వస్తుంటే ముందే తెలుస్తుంది. హ్మ్. అంతే కదా! నడిస్తే వచ్చే సింప్టమ్స్ అవును. అన్నీ గుండె జబ్బని చెప్పాను. అసలు నడవకపోతే ఎట్లా తెలుస్తది? కరెక్టే. సో, అందుకని వాకింగ్ వల్ల 2 రకాలుగా లాభం. ఒకటి గుండె జబ్బు రాకుండా చేస్తుంది. రెండోది గుండె జబ్బు వస్తే ముందే మనకు తెలియజేస్తుంది. సో, యోగా కన్నా ప్రాచీనమైనది నడక. సో, అందుకని నడవడం అనేది చాలా ముఖ్యం. అందరూ చేయాల్సిన పనది. సో, డైలీ ఒక గంట మనది కాదనుకుని ఒక 6 కిలోమీటర్లు నడిస్తే రెగ్యులర్‌గా. సో, మనకి హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం తగ్గుతుంది. బట్ ఒక 40, 45 ఇయర్స్ దాటిన తర్వాత వాకింగ్‌తో పాటుగా ఇంకొక 2 మనం యాడ్ చేసుకోవాలి. ఒకటి మజిల్ బిల్డింగ్ ఎక్సర్‌సైజెస్ చేసుకోవాలి. కొంచెం ఎందుకంటే 40 ఇయర్స్ తర్వాత మజిల్ పోతూ ఉంటుంది. హ్మ్. సో, దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి కొన్ని ఎక్సర్‌సైజెస్ చేయాలి. దాంతో పాటుగా యోగా లాగా బ్యాలెన్సింగ్ కూడా ఎక్సర్‌సైజెస్ చేసుకోవాలి. సో, ఎందుకంటే ఒక ఏజ్ పెరిగేటప్పటికి మనకి బ్యాలెన్స్‌లో ప్రాబ్లమ్ రావటం వల్ల పడిపోతే గనక తుంటి ఫ్రాక్చర్స్ రావటం అనేది కామన్‌గా జరుగుతుంది. అవును. సో, అందుకని మజిల్ మెయింటైన్ చేసుకుంటా, బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటా, మనం కార్డియాక్ ఎక్సర్‌సైజెస్ చేసుకుంటే, ఆ 3 ఎక్సర్‌సైజెస్ మనం సమపాళ్లలో చేసుకోగలిగామంటే, మనం హార్ట్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం తక్కువ ఉండడంతో పాటుగా, మిగతాయి కూడా మనం